విశాఖలో మత్స్యకారులపై వార్ ఎఫెక్ట్ పడింది. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తల కారణంగా అంతర్జాతీయ ఇంధన సరఫరా దెబ్బతింది. ఈ ప్రభావం ఇండియాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. డీజిల్, పెట్రోల్, గ్యాస్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇప్పటికైనా సరే యుద్ధం బ్రేక్ ఇచ్చినా కూడా ఇటీవల తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే నష్టపోయిన మత్స్యకారులకు ఇప్పుడు యుద్ధ ప్రభావం మరింత భారంగా మారింది. సముద్రంలోకి వెళ్లలేకపోవడం, ఇంధన ధరలు పెరగడం, సరఫరా రూపాలు అన్నీ కలిపి మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఇంధన సరఫరాను స్థిరపరచాలని, మత్స్యకారులకు ప్రత్యేక సబ్సిడీలు అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పరిస్థితి మరింతగా దిగజారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ఇప్పటికైనా సరే యుద్ధం బ్రేక్ ఇచ్చినా కూడా ఇప్పటికీ కూడా దానికి సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులు మొత్తం కూడా భారతదేశంతో పాటు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ప్రాంతంలో అయితే పూర్తిగా ప్రజలంతా కూడా తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే చమురు, దాంతోపాటు ఎల్పిజి కావచ్చు, అలానే డీజిల్, పెట్రోల్ కొరత నేపథ్యంలో ఎక్కడికక్కడ ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి విశాఖ నగరంలో జెట్టి ఏదైతే ఉందో ఈ పోర్టుకు సంబంధించి అత్యధికమైన చేపలను కూడా నిత్యం కూడా తీసుకొచ్చేందుకు ఈ జట్టీలను అలానే బోట్లన్నింటిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా ఏదైతే ఈ జట్టీలు ఉంటాయో, జట్టీల్లో దాదాపు 14 జట్టీలు ఉంటాయి. ప్రతి 14 జట్టీల నుండి కూడా వేలాది బోట్లన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళి ఎన్నో చేపలను తీసుకొచ్చి మత్స్య సంపదని మొత్తాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నుండి దేశ విదేశాలకు అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఏదైతే ఎక్కడికక్కడ అన్నింటినీ కూడా కట్టడి చేసిన పరిస్థితుల్లో వీరి యొక్క ఉపాధి కూడా పూర్తిగా అయితే తగ్గిపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే ఎక్కడికక్కడ మనం దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేస్తున్నా కూడా కనీసం అందుకు సంబంధించి ఏ విధంగా కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందట్లేదని చెప్పేసి ప్రస్తుతం వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా మరుగున పడిపోతున్నాయని చెప్పేసి అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఏదైతే ప్రధానంగా డీజిల్ అనేది అయితే వీళ్ళు నిత్యం కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే ఎంతో మత్స్య సంపదను మొత్తం కూడా ఇప్పుడు తీసుకొచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకళ్ళు తీసుకొచ్చినా కూడా అధిక ధరలు, అంటే లాభాపేక్ష లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటామన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. దానికి సంబంధించి మత్స్యకారులు అయితే మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? అక్కడెక్కడో యుద్ధం జరిగితే మనకి ఇటువంటి ఇబ్బందులు రావడం ఏమంటారు? అన్న, నా పేరు ఆనందరావు. నేను ఇక్కడ ఒక వ్యాపారస్తుడిని. ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణంగా ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ వ్యాపారస్తులకి అలాగే బోటు వంటలు కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇప్పుడు కమర్షియల్గా డీజిల్ రేట్లు పెంచారు. ఆ ప్రభావం వల్ల ఇప్పటికే 90% బోటు ఓనర్లు వ్యాపారాలు లేక అట్ ద సేమ్ టైం సరుకు పడక 90% బోటు ఓనర్లు కట్టేశారు. ఇంకొక 2 వేటలు చేయవలసి ఉంది. అయినా డీజిల్ రేట్లకు భయపడి ఇంకా ఫ్యూచర్లో ఏదైతే వీళ్ళు సరుకులు తీసుకొస్తారో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఆగిపోతుందనే భయంతో చాలామంది వ్యాపారస్తులు కూడా కొనట్లేదు ఎక్స్పోర్ట్ ఐటమ్. అది కొనకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ ప్రభావం వాళ్ళు తెచ్చే సరుకు రేట్లు లేక డీజిల్ రేట్లు పెరిగి మేము ఇబ్బంది పడి లాస్ అయిపోతామని దీనితో చాలామంది బోట్లు వెళ్ళక బోట్లు 90% ఆల్రెడీ కట్టేశారు. ఈ ఏదైతే బోట్లు కట్టేస్తారో బోట్ల మీద, ఫిషింగ్ హార్బర్ మీద ఆధారపడే వ్యాపారస్తులు కానీ, చిన్న చిన్న కూలీలు కానీ, రోజువారీ కూలీలు కానీ వీళ్ళందరూ ఆకలితో మంటలు పెట్టించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇంకొక ఏప్రిల్ 15 తర్వాత హార్బర్ బంద్ అయిపోతుంది. ఈ బంద్ అయిపోవడం వల్ల అక్కడ 2 months గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ఉండడం వల్ల వ్యాపారస్తులు కానీ, ఫిషింగ్ హార్బర్ మీద బతికే కూలీలు కానీ, అలాగే బోటు ఓనర్లు, బోటు కళాశాలలు ప్రతి ఒక్కరు రోజుకి తక్కువలో తక్కువ పరోక్షంగా ప్రత్యక్షంగా 20,000 మంది బతుకుతుంటారు ఈ హార్బర్ మీద. ఈ యుద్ధ వాతావరణం మీద కమర్షియల్గా డీజిల్ రేట్లు పెంచారని చెప్పడం వల్ల అట్ ద సేమ్ టైం గ్యాస్లు కూడా దొరకట్లేదు. ఈ గ్యాస్ లేకపోవడం వల్ల, అంటే డీజిల్ అయినా కనీసం ఏదైనా ఎక్కువ రేటు పెట్టి తీసుకెళ్ళినా ఈ గ్యాస్ కూడా ప్రాబ్లం రావడం వల్ల వంట వండుకోవడం మెయిన్ ప్రాబ్లం. ఒక్కొక్క బోటు కానీ సీలోకి వెళ్ళింది అనుకో మినిమం 5 రోజుల నుంచి మ్యాక్సిమం 4 రోజుల వరకు ఫిషింగ్ చేస్తాయి. ఈ గ్యాస్ కొరత వల్ల కూడా చాలా బోట్లు ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు కదా, వ్యాపారస్తుల పరంగా ఏం జరిగిందంటే ఎప్పుడైతే వారన్నారో థర్మాకోల్ బాక్సుల్లో ఇక్కడి నుంచి వేరే స్టేట్లు పంపిస్తుంటారు. ఆల్రెడీ ఆ థర్మాకోల్ రేట్ల మీద 30 రూపీస్ నుంచి 50 రూపీస్ రేట్లు పెంచేశారు. ఆల్రెడీ పెంచడం వల్ల వ్యాపారస్తులు కూడా అది కొనడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ వ్యాపారాలు కొనసాగించలేకపోతున్నారు. ఏంటి మీ డిమాండ్ ఏంటి? అసలు ఎలా ఉంది? ఏం కోరుకుంటున్నారు? మీ డిమాండ్ ఏంటి? డిమాండ్ అంటే ఇప్పుడు డీజిల్ రేట్లు తగ్గించాలి. అట్ ద సేమ్ టైం ఏవైతే ఇప్పుడు ఇంకా పెరిగిపోతున్నాయి థర్మాకోల్ అలాగా అవి రేట్లు తగ్గిస్తే
సరిపోతుందండి. సో ప్రధానంగా మత్స్యకారులంతా కూడా వారి జీవనోపాధి ఏదైతే ఉందో దానికి సంబంధించి బోట్లన్నీ కూడా లంగర్కే పరిమితం అవుతున్నాయని, జట్టీలకే పరిమితం అవుతున్నాయని చెప్పేసి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే అక్కడెక్కడో యుద్ధం జరిగితే, పరదేశాల్లో యుద్ధం జరిగితే మాకెందుకు ఈ తంట అనే విధంగా అయితే ఉంది. ప్రస్తుత ప్రభుత్వం కూడా దానికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రస్తుతం మేము ఈ ఇక్కట్లు పడుతున్నామని చెప్పేసి అయితే పలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏదైతే జట్టీల నుండి అత్యధికంగా ఎంతో దేశ విదేశాలకు కూడా ట్రాన్స్పోర్ట్ అవుతూ కూడా ఇక్కడ ఉన్న మత్స్య సంపద అంతా కూడా దేశ విదేశాలకు పంపిస్తుంటారు. కానీ ప్రస్తుతం దీనికి సంబంధించి ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొందో దానికి సంబంధించి డీజిల్ కానీ గ్యాస్ కానీ లేకపోవడంతో మత్స్యకారులు కాస్త 90 నుండి 95% వరకు కూడా అన్ని జట్టీలకు పరిమితున్నాయని, వారి వ్యాపారాలన్నీ కూడా నిలిచిపోవడంతో 20,000 మందికి పైగా అయితే వారి యొక్క జీవనోపాధిని అయితే కోల్పోతుందని చెప్పేసి దాని రాబోయే ఏ వాన వచ్చినా, వర్షం వచ్చినా సరే, తుఫాను వచ్చినా సరే, అలల తాకిడి అత్యధికంగా అయినా సరే కూడా ఇప్పుడు కూడా ప్రభావితం అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మత్స్యకారులు మాత్రమే. ఈ జాలర్లు మాత్రమే దీనికి సంబంధించి ఎప్పుడూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ వారి యొక్క ఆర్థిక స్తోమత కూడా అంతంత మాత్రం ఉండడంతో వాళ్ళు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ప్రభుత్వం ఎప్పుడు చొరవ చూపడంలో, ఆర్థిక సాయం చేయడంలో అరకొర చేయడంతో వాళ్ళు ఎక్కట్లయితే ఎదుర్కొంటున్నారు. ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఎప్పటికైనా చొరవ చూపి వాళ్ళకి రావాల్సిన డీజిల్ ఏదైతే ఉందో ఆ డీజిల్ని కమర్షియల్గా కాకుండా సామాన్యంగా రెగ్యులర్ ప్రైస్కి వాళ్ళకి అందించాలని అయితే కోరుకుంటున్నారు. అలానే వీళ్ళు బోట్లలో వెళ్ళే వాళ్ళకి వెంటనే సిలిండర్స్ని కూడా ఏర్పాటు చేస్తే వాళ్ళు వంటలు చేసుకోవడానికి కూడా ఇబ్బందులు లేకుండా ఉంటారని చెప్పేసి అయితే వీళ్ళు తెలియజేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయికరణ్తో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం. పశ్చిమ